సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో 161వ రోజు జూన్ 9వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి యెహోషువ 11వ అధ్యాయము, 12వ అధ్యాయము మరియు 13వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము యెహోషువ 11వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్య దేశములోను, కిన్నెరెతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును, అమేరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యములోనున్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకుని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిస్రే పొత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగ కోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. యెహోషువ 11వ అధ్యాయము 10వ వచనము నుండి. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీలు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేలీలు దోచుకునిరి. నరులలో ఒకనిని విడువకుండా అందరినీ నశింపజేయు వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియూ అతడు చేయక విడువలేదు. యెహోషువ 11వ అధ్యాయము 16వ వచనము నుండి. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇశ్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకునిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా
మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోనూ, ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. ఇంతటితో యెహోషువ 11వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము, యెహోషువ 12వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు. ఇశ్రాయేలీలు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకునిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధ భాగమును, అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యెషిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్కా కొండ చరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. యెహోషువ 12వ అధ్యాయంలో ఉన్న 4వ వచనము నుండి ఇశ్రాయేలీలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకునిరి. అతడు రెఫాయీయుల శేషములో ఒకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను, సల్కాలోను, హెర్మోనులోను, హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ భాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును, గాదీయులకును, మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానినిచ్చెను. యొర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని శేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను, లోయలోను, షెఫేలా ప్రదేశములోను, చరియల ప్రదేశములలోను, అరణ్యములోను, దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకునిరి. వారెవరనగా యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పూయా రాజు, హెపెరు రాజు, ఆఫెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ఇంతటితో యెహోషువ 12వ అధ్యాయంలో ఉన్న 24 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము, యెహోషువ
13వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలియున్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములన్నయు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కెలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకున్న అమోరీయుల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువననున్న బయల్గాదు మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిస్రే పొత్మాయిము వరకును దేశము మిగిలియున్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మేదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు అమేరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు, బాషాను దేశమంతయు, రెఫాయియుల శేషములో అస్తారోతులోను, ఎద్రెయిలోను ఏలికయైన ఓగు రాజ్యమంతయు మిగిలియున్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను, మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను, మాయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. యెహోషువ 13వ అధ్యాయము 15వ వచనము నుండి. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్పయలు, బేత్పయల్మేయోను, యాహసు, కెదేమోతు, మేఫాతు, కిరియతాయిము, సిబ్మా లోయలోని కొండమీది సెరత్షహరు, బేత్పయోరు, పిస్కా కొండ చర్యలు, బెత్యేషిమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశముననున్న ఎవి, రేకెము, సూరు, హోరు, రేబా అను మిద్యాను రాజుల దేశమును, అమేరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. యెహోషువ 13వ అధ్యాయము 22వ వచనము నుండి. ఇశ్రాయేలీలు బెయేరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజెరును, గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు, అమ్మోనీయుల దేశములో సగమును, హెష్బోను మొదలుకొని రామత్ మిజ్పే
బెటోనీము వరకును, మహనయీము మొదలుకొని దెబూరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్ధాను అవతల కిన్నెరెతు సముద్ర తీరము వరకునున్న యోర్ధాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్యమైన పట్టణములను గ్రామములను ఇవి. యెహోషువ 13వ అధ్యాయము 29వ వచనము నుండి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనష్షీయుల అర్ధగోత్రమునకు స్వాస్యము. వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అస్తారోతు ఎద్రయీయునను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్ధాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము. ఇంతటితో యెహోషువ 13వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు యెహోషువ 11వ అధ్యాయము, 12వ అధ్యాయము మరియు 13వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.